శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 30 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి సాయంకాలం 6 గంటల 2 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత నవమి తిథి వచ్చింది. మూలా నక్షత్రం ఉదయం 6 గంటల 17 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది. ప్రధానంగా ఉదయం 6 గంటల 17 నిమిషాల వరకే మూలా నక్షత్రం ఉంది. తర్వాత రోజంతా కూడా పూర్వాషాఢ నక్షత్రమే ఉంది. కాబట్టి మంగళవారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే మిత్రయోగం ఉంటుంది. ఇది మిత్ర లాభాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి ఈరోజు 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా స్నేహితుల యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. వాటి వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతైన కుజుడు తులారాశిలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సోదరులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. రియల్ ఎస్టేట్లో ఆలోచించి అడుగులు వేయాలి. ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం లాంటి విషయాలు చర్చలు చేసేటప్పుడు కూడా బాగా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కుజుడు శుక్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రధానంగా పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతైన శుక్రుడు సింహరాశిలో రవి ఇంట్లో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తలు కూడా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. లేకపోతే చిన్న విషయాలకే గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. కళారంగంలో ఉన్న వాళ్ళకి కొంత వ్యతిరేకత కనిపిస్తోంది కాబట్టి సహనంతో అవకాశాల కోసం ఎదురు చూడటం మంచిది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉదయం 6:17 తర్వాత రోజంతా పూర్వాషాఢ నక్షత్రమే ఉంది కాబట్టి పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి గణిత విద్యలు ప్రారంభించడానికి అనుకూలం. మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు ఏవైనా నేర్చుకోవచ్చు. అలాగే పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి ఎవరైనా సరే ఒక్కొక్కసారి కపట ఉపాయాలు పన్నాలంటే ఆ కపట ఉపాయాలు పన్నటానికి అనుకూలం. ఒక్కొక్కసారి మంచి కోసం కపట ఉపాయాలు పన్నాల్సి వస్తుంది. వాటికి పూర్వాషాఢ నక్షత్రం మంచిది. అలాగే పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి వ్యవసాయదారులు పైరులకు పురుగు మందులు వేయటానికి అనుకూలము. అప్పులు తీర్చడానికి కూడా పూర్వాషాఢ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే పూర్వాషాఢ నక్షత్రం ఉంది కాబట్టి మోసం చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి మంచి కోసం మోసం చేయాల్సి వస్తుంది. అలా మంచి జరగటం కోసం మోసం చేసైనా సరే విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూడతాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ గురించిన శుభవార్త వినే యోగం ఎక్కువగా ఉంది. లేదా ప్రమోషన్ కోసం చేసే అన్ని ప్రయత్నాలు ఈరోజు బ్రహ్మాండంగా అనుకూలించే యోగం ఉంది. అలాగే ద్రవ్య హాని కనిపిస్తోంది. అంటే కొంత ధనం అనేది నష్టపోయే సూచనలు ఉన్నాయి. అలాగే ధన లాభం కూడా ఉంది. ఈరోజు ఏదో ఒక విధంగా ధనాన్ని పొందగలుగుతారు. ఊహించిన దానికంటే ఎక్కువ ధనం కలిసి వస్తుంది. కానీ అంతలోనే కలిసి వచ్చిన ధనాన్ని కొంత నష్టపోయే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ధన సంబంధమైన వ్యవహారాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండటం ఈరోజు మేషరాశి వాళ్ళకు అవసరం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు బంధువులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడిపే యోగం ఉంది. బంధువులతో కలిసి వినోదకరమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అలాగే బంధువులతో సుఖజీవనం కనిపిస్తోంది. శుభకార్యక్రమ నిమిత్తమై కీలకమైన చర్చలు చేస్తారు. శుభకార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా కలిసి వస్తుంది. శుభకార్యక్రమాలకు సంబంధించి అన్ని రకాలుగా లాభాలు పొందే యోగం ఈరోజు వృషభ రాశి వాళ్ళకు ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు సకాల భోజనం ఉంటుంది, అకాల భోజనం ఉండదు. అంటే సమయానికి ఆహారాన్ని స్వీకరించగలుగుతారు. దానివల్ల ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అయితే ధనలాభం మాత్రం సామాన్యంగా ఉంది. ధన నష్టం లేదు, అద్భుతమైన ధనలాభం లేదు. అయితే ఎంతో కొంత సామాన్యంగా ధనలాభాన్ని పొందే యోగం అయితే కనిపిస్తోంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు స్వల్ప సౌఖ్యం ఉంది. అంటే బ్రహ్మాండమైన సౌఖ్యము, బ్రహ్మాండమైన ఆనందం లేదు. అలా అని నష్టము లేదు. కొంత స్వల్పంగా ప్రతి విషయంలో సౌఖ్యము, ఆనందము ఉంటాయి. ధనపరంగా కూడా పెద్ద మొత్తంలో ధనం కలిసి రాకపోయినా చిన్న మొత్తంలో ధనం కలిసి వచ్చే యోగం కర్కాటక రాశి వాళ్ళకు ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళు ఈరోజు అప్పులు తీర్చగలుగుతారు.
చాలా కాలంగా విసిగిస్తున్నటువంటి అప్పులని డబ్బు కలిసి రావటం వల్ల తీర్చేటటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు మానసికంగా సింహరాశి వాళ్ళు సంతోషాన్ని పొందగలుగుతారు. కొన్ని విషయాలు మనసుకు ఎంతో ఉల్లాసాన్ని కలిగింపజేసే యోగం సింహరాశి వాళ్ళకి ఈరోజు ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా ప్రయత్నిస్తేనే ప్రతి పనిలో కూడా విజయం చేకూరుతుంది. అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. ఉన్నత పదవిని అలంకరించేటటువంటి యోగం కూడా ఉంది. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నము, హోదా కోసం చేసే ప్రయత్నము, ఇవన్నీ కూడా కన్యారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనలాభం చాలా అద్భుతంగా కనిపిస్తోంది. ఆదాయ మార్గాలు తులారాశి వాళ్ళకు పెరుగుతాయి. అయితే శారీరక శ్రమ కూడా ఉంటుంది. తులారాశి వాళ్ళు శారీరక శ్రమ తట్టుకొని మీరు పనిచేసినట్లయితే మంచి ధనలాభం చేకూరుతుంది. కానీ జీవిత భాగస్వామితో, సంతానంతో మాత్రం విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి జీవిత భాగస్వామితో, సంతానంతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా తులారాశి వాళ్ళు సమయోచితంగా మాట్లాడుకునే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు. ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంది. వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు ఇంటర్వ్యూలకు వెళితే కొత్త ఉద్యోగం వచ్చేటటువంటి యోగం, క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం వచ్చే యోగం ఎక్కువగా కనిపిస్తోంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు సామాజిక సంఘర్షణలు కలిగే సూచనలు ఉన్నాయి. అంటే సమాజంలో వ్యక్తులతో గొడవలు, తగాదాలు, దానివల్ల కొంత ఘర్షణకు లోనవటం, ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి సమాజంలో వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు మీ పని మీరు చూసుకొని తక్కువ మాట్లాడే ప్రయత్నం చేయటం ధనుసు రాశి వాళ్ళకు అవసరం. అలాగే సామాన్యమైనటువంటి సంతోషాలు అయితే ఉన్నాయి. బాధలు పెద్దగా లేవు, కానీ సంతోషం ఉంది. సామాన్యమైన సంతోషం పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం ఉంటుంది. అనవసరంగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. దానివల్ల కొంత చికాకుకు లోనవుతూ ఉంటారు. ఆ డబ్బు ఖర్చుని ఎలా తగ్గించుకోవాలని ఆలోచిస్తూ చికాకుకు లోనవుతారు. ఆ చికాకులు వదిలిపెట్టి ప్రశాంతంగా ప్లాన్ చేసుకొని ధన వ్యయాన్ని తగ్గించుకోండి. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు మకర రాశి వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి భాగస్వామ్య వ్యాపారాలు చేసుకునే మకర రాశి వాళ్ళు భాగస్వాములతో, పార్ట్నర్స్తో జాగ్రత్తగా వ్యవహరించడం ఈరోజు అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు స్వల్పమైన ధనలాభం కనిపిస్తోంది. అధిక ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. చాలా వరకు పనుల్లో కొద్దిపాటి సుఖము, శాంతి, సౌఖ్యము పొందే సూచనలే కనిపిస్తున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం ఉంటుంది. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. శారీరకంగా, మానసికంగా సంతోషాన్ని పొందగలుగుతూ ఉంటారు. సంతోషం సగం బలం అన్నట్లుగా మీనరాశి వాళ్ళు ఈరోజు వ్యవహరిస్తూ ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. 12 రాశుల వాళ్ళకి ఈ రోజంతా అదృష్టం కలిసి రావాలంటే దేవీ నవరాత్రుల్లో 9వ రోజు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంతే సుఖప్రద అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద. ఈ మంత్రం చదువుకొని వెళితే దుర్గాదేవి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయి. వృత్తిపరంగా విశేషమైన రాజయోగం చేకూరుతుంది. అద్భుతమైన స్థితికి ఎదగగలుగుతారు. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీరిస్తే చాలా మంచిది. మళ్ళీ అప్పులు చేయాల్సిన అవసరం రాదు. అలాగే కుజహోర ఉన్న సమయంలో సర్జరీలు చేయించుకుంటే, అంటే ఆపరేషన్లు చేయించుకుంటే ఖచ్చితంగా ఆపరేషన్లు విజయవంతం అవుతాయి. కుజహోరలో ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి వస్తువులు ఏవైనా కొనుగోలు చేస్తే మంచిది. కుజహోరలో గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా చాలా చక్కగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ రాశి ఫలితాలను బట్టి ఏ పనులు చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? 12 రాశుల వాళ్ళు ప్రతిరోజు జపించాల్సిన మంత్రం ఏంటి అనే విషయం తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి.
మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.